యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసినది ఎవరు? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. 30 వెండి నాణాలకు యేసును అప్పగించినది ఎవరు? యూదా. యూదా 30 వెండి నాణాలను తిరిగి ఇచ్చినప్పుడు ప్రధాన యాజకులు ఏమి చేసిరి? కుమ్మరివాని పొలమును కొన్నారు. కుమ్మరివాని పొలమును కొనడము గురించి ముందుగా ప్రవచించిన ప్రవక్త ఎవరు? ఇర్మియా ప్రవక్త. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు వర్తమానం పంపినది ఎవరు? పిలాతు భార్య. చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చెప్పినది ఎవరు? పిలాతు. యేసుతో పాటు సిలువ మోయుటకు సైనికులు ఎవరిని బలవంతం చేసిరి? కురేనీయుడైన సీమోనును. యేసు సిలువ వేయబడిన కొండ పేరు ఏమిటి? గొల్గతా. సిలువ వేసిన తరువాత చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొన్నది ఎవరు? సైనికులు. యేసును సిలువ వేసినప్పుడు సమయం ఎంత? పగలు 9 గంటలకు. యేసును సిలువ వేసినప్పుడు ఏమి జరిగెను? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. సిలువ వేయబడిన యేసు ఎన్ని గంటలకు ప్రాణము విడిచెను? 3 గంటలకు. యేసు మీద మోపబడిన నేరము ఏమిటి? యూదుల రాజైన యేసు. యేసు ప్రాణము విడువగా దేవాలయంలో ఏమి జరిగింది? దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. భూమి వణికెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. యేసు మరణించిన తర్వాత నిజముగా ఈయన దేవుని కుమారుడని మొదటిగా ఎవరు చెప్పిరి? శతాధిపతియు కావలివారును. యేసు దేహమును తనకు అప్పగింపమని పిలాతును అడిగినది ఎవరు? అరిమతయ్య యోసేపు. యేసు సమాధి దగ్గరకు వెళ్ళిన స్త్రీలు ఏమి తీసుకుని వెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు. యేసు సమాధి వద్ద మరియతో ఉన్న మరో స్త్రీ ఎవరు? సలోమి. ఆయన శిష్యులు వచ్చి యేసును ఎత్తుకుని పోయిరని సైనికులకు ద్రవ్యమిచ్చి అబద్ధము చెప్పించినది ఎవరు? ప్రధాన యాజకులు, పెద్దలు. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు ఆయన పునరుత్థానమును ముందుగా ప్రకటించినది ఎవరు? దావీదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినది ఎవరు? ప్రభుదూత. యేసు పునరుత్థానం తరువాత ఆయనను చూచిన మొదటి వ్యక్తి ఎవరు? మగ్దలేనే మరియా. మృతుల్లో నుండి లేచిన యేసును తోటమాలి అని అనుకున్నది ఎవరు? మగ్దలేనే మరియా. యేసు పునరుత్థానం తరువాత ఆయనను గుర్తించలేని 2 మనుష్యులు ఎక్కడికి వెళ్ళుచుండగా వారితో యేసు మాట్లాడెను? ఎమ్మాయి గ్రామమునకు. యేసు పునరుత్థానం తరువాత ప్రొద్దిగుంకినది మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతము చేసినది ఎవరు? ఎమ్మాయి గ్రామునకు వెళ్ళిన మనుషులు. క్లెయోపా. యేసు పునరుత్థానం తరువాత ఎంతమంది శిష్యులు గలిలయలోని కొండకు వెళ్ళి ఆయనను చూచిరి? 11 మంది శిష్యులు. యేసు వచ్చినప్పుడు 12 మంది శిష్యుల్లో లేని శిష్యుడు ఎవరు? తోమా. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు అని యేసు ఎవరితో చెప్పెను? తోమాతో. యేసు పునరుత్థానం తరువాత తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. పునరుత్థానుడైన యేసు ఎన్ని రోజులు శిష్యులకు కనపడుచు ఉండెను? 40 దినములు. యేసు ఏ స్థలమునందు పరలోకమునకు ఆరోహణుడాయెను? బేతనియా. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పినది ఎవరు? యేసు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఎవరికి ఇయ్యబడెను? యేసునకు.